మనము ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్లో కీవర్డ్స్ ఉంటాయి. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఇంటర్నెట్ థింగ్స్ అనేవి కీవర్డ్స్ అనమాట. వాటి గురించి తెలుసుకుంటే మనం ఎంతో కొంత మ్యాటర్ రాసేసి పేజెస్ అన్న నింపచ్చు అనమాట. ఈ ఛానల్లో ఈ వీడియోస్ మీకు పాస్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంటర్నెట్ అంటే అదొక నెట్వర్క్. ఇప్పుడు వీడికి నెట్వర్క్ ఎక్కువ ఉందిరా అంటే వీళ్ళకి చాలామంది తెలుసు అని. సో అలాగా కంప్యూటర్స్ కూడా చాలా వరకు టుగెదర్ అంటే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అవి దేని కనెక్ట్ అవుతాయి? షేర్ డేటా అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటాయి. అలాగే యాక్సెస్ వెబ్సైట్స్, యూట్యూబ్స్ వాటిని ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తాం ఇంటర్నెట్ని. థింగ్స్ అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఏదైతే మనం ముట్టుకుంటామో అవి అన్నమాట. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మొత్తం గోడ్ అంటే ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ ఇంటర్నెట్ వర్కింగ్ డివైజెస్ అండ్ అప్లికేషన్స్ అన్నమాట. సో ఇంటర్నెట్ వర్కింగ్ డివైజెస్ అంటే ఏమిటి? మనము స్మార్ట్ ఫోన్స్ వాడతాము, స్మార్ట్ లైట్స్ వాడతాము. సో అవి అన్నమాట. అప్లికేషన్స్ అంటే దేనికి యూజ్ చేస్తాము? స్మార్ట్ వాచెస్ దేనికి యూజ్ చేస్తాము? మన హెల్త్ని మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాము. స్మార్ట్ లైట్స్ దేనికి? సెన్సార్స్ యూజ్ చేసుకొని మనం స్మార్ట్ లైట్స్ని యూజ్ చేస్తాము. సో ఐఓటీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంది? ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేసాము? ఫిజికల్ డివైజెస్ యూజ్ చేసాము, సెన్సార్ యూజ్ చేసాము, ఇంటర్నెట్ యూజ్ చేసాము. ఈ మూడింటిని గడిపితే మనం ఐఓటీ అంటాం అన్నమాట. సో వీటిని ఎలా కనెక్ట్ చేస్తాము? ఫిజికల్ డివైజెస్ని, ఇంటర్నెట్ని యూజింగ్ సెన్సార్స్ అనమాట. సెన్సార్స్ ఏం చేస్తాయి? మన వాయిస్ని లేకపోతే మన టచ్ని లేదా టెంపరేచర్ని ఇవి సెన్స్ చేసేసి ఫిజికల్ డివైజెస్ తోటి కనెక్ట్ అవుతాయి అన్నమాట. లైక్ మైక్రో కంట్రోలర్ ఏం చేసేది? డేటాను ప్రాసెస్ చేసేసి కనెక్టివిటీ వైఫైని యూజ్ చేసుకొని డివైజెస్ని కనెక్ట్ చేసుకుంటారు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే బండ గుర్తుగా ఐఓటీ అనేది గుర్తుండాలంటే మనం అవును సినిమా చూసాం కదా, అక్కడ ఏ రూమ్కి వెళ్తే ఆ రూమ్లో సెన్సార్స్ యూజ్ చేసుకుని లైట్స్ వెలుగుతాయి కదా. సో అది